ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో నేను భయభక్తి కలిగి నీ జ్ఞానగ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకుని మా యొక్క జీవితాలను మార్చుకుని ఉన్న పరలోక రాజ్యాన్ని చేరాలని ఉద్దేశం దగ్గరకు వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటలు లోటుపాట్లు ఉంటే సరి చేసుకుని నువ్వు ఉన్న పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం ఇక్కడ వృత్తిపెట్టుకు తెచ్చేమని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. అంటే కొన్ని వారాలుగా మనం 3 భాగాలు చెప్పుకున్నాం, గుర్తుంది కదా. ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే ఏం చేయాలి? ప్రతి మనిషికి 3 రకాల జీవితాలు ఉంటాయని చెప్పారు. మొదటి జీవితం ఏంటండి? శారీరక జీవితం, రెండోది మానసిక జీవితం, మూడోది ఆత్మీయ జీవితం. మనం నేర్చుకునేది ఏంటంటే శారీరక జీవితంలో ఎదగాలి అంటే మనందరికీ తెలుసు ఏం తినాలి, ఏం తినకూడదు, అంతా కూడా మనకి తెలుసు. మానసిక జీవితం కూడా మనందరికి కూడా తెలుసు. ఆత్మీయ జీవితం గురించి మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే 3 రకాల పనులు చేయాలని చెప్పారు. మొదటిది ఏంటి? కొన్నిటిని విసర్జించాలి, కొన్నిటిని చంపాలి, కొన్నింటిని పాటించాలి. విసర్జించవలసినవి ఏంటో చెప్పేశారు. అవకాశం ఉన్న వాళ్ళందరూ వీడియో అప్లోడ్ చేశాను, ఒక్కసారి పెట్టుకుని నోట్స్ రాసుకోగలిగితే రాసుకోండి. ఎందుకంటే ఆత్మీయ జీవితం ఎదిగితేనే మనం పరలోకానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈరోజు మీకు చంపవలసినవి ఏవి నేర్పిస్తాను. ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి అంటే చంపవలసినవి, విసర్జించవలసినవి అయిపోయింది కదా. మనకి విసర్జించవలసినవి చెప్పడం అనేది అయిపోయింది. మీ అందరికీ ఆగస్టు 15న ఎగ్జామ్ ఉంది, మీ అందరికీ తెలుసు. రెఫరెన్స్లో ఉన్నది మొత్తం రాయవసరం లేదండి. కొన్ని చోట్ల 21 నుంచి 25 అని వేసాను, మొత్తం రాయవసరం లేదు. దాంట్లో మనకు కావాల్సిన చిన్న మొక్క రాస్తే చాలు. అలా ఏదన్నా డౌట్ అని అడిగితే చెప్తాను. మీరు 2 పాఠాలు రాసేస్తానంటే ఓకే, 2 ఇయర్లు కలిపి 20 పాఠాలు రాసేస్తానన్నా ఓకే. లేదు ఆదివారం కొన్ని, శుక్రవారం వచ్చిందమ్మా, శుక్రవారం కొన్ని రాస్తానన్నా ఓకే, చాయిస్ మీది. అందుకని నేను విడదీశాను అనమాట. ప్లేస్ ఉంది కాబట్టి ఎలాగైనా చేసుకోవచ్చు. నిన్నటి వరకు ఎలా ఉంది వాతావరణం? ఈరోజు దేవుని వైపు నుంచి ఏ బాబు గారు, దేవుని వైపు నుంచి ఏ తప్పు లేదు. కరెంటు కూడా చూడండి చక్కగా ఉంది, ఓకేనా. కాబట్టి ఏ విషయంలో కూడా దేవుని వైపు మాత్రం తప్పు అనేది ఉంచుకోండి. ఎప్పుడు మన వైపు నుంచే ఉంటుంది. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఎగ్జామ్లో అడిగి ఒక ప్రశ్న అడుగుతాను, అందరూ శ్రద్ధగా వినండి. 40 పాఠాలు ఉన్నాయి కదా మనకి. ఇక 40 పాఠాలు మళ్ళీ ఒక 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం నేర్చుకునేది. ఈ మధ్యలో నేర్చుకోవడం అనేది ఉండదు. మనకి కొత్తగా అలేఖ్యను కృష్ణమేళ ఆవిడ పేరు ఏంటి, సుబ్బలక్ష్మి, వాళ్ళిద్దరు కూడా ఎగ్జామ్ రాస్తున్నారు. వాళ్ళిద్దరికి సెపరేట్ ఎగ్జామ్, మీకు సెపరేట్ ఎగ్జామ్. ఫస్ట్ అడిగే ప్రశ్న ఒకటి చెప్తున్నాను, మిమ్మల్ని అడిగే ప్రశ్న. మన పాఠం పేరేంటి? ఫస్ట్ పాఠం బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదవాలి? నేను ఒక ప్రశ్న అడిగాను, బైబిల్ ఎందుకు చదవాలని వస్తా ప్రశ్న. నేను మీరు ఒక 4 మాటలు రాస్తే చాలు. మీరు అంత పాఠం నేర్చుకున్నారు కదా, 4 రిఫరెన్స్లు కూడా పెట్టారు కదా. నేను అడిగే ప్రశ్న ఏంటి? ప్రసాద్ కోడేశ్వర అటు ఇటు చూసుకుంటున్నారండి. బైబిల్ ఎందుకు ఎలా ఇస్తా కొన్ని ప్రశ్నలు అంటున్నాను. మీరు కష్టపడిపోయి ఏమొద్దు ఏ బాబు గారు. బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదవాలి, ఎందుకు చదవాలని మొత్తం మనం బైబిల్ అనగానే దాన్ని ఎలా చదవాలని నేర్చేసుకున్నాం. నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఎందుకు చదవాలి? అది ఎవరి చాయిస్ వాళ్ళది. నాకు కావాల్సిన 4 పాయింట్లు వచ్చినట్టుగా మార్క్ ఇస్తాను. అయ్యి ప్రశ్నానుసారంగా ఉంటే మన టాలెంట్ మనకు తెలియాలి కదా. సరే నువ్వు చెప్పు, 4 చెప్పు. సరే ఎందుకు చదవాలో చెప్పండి. ఎందుకు చదవాలో ఏంటి? పరలోకం వెళ్ళడం కోసం కరెక్ట్. ఆత్మీయ జ్ఞానం పెంచుకోవడానికి కరెక్ట్. సువార్త ప్రకటించడం కోసం కరెక్ట్. ఇంకా పాపానికి దూరం. 4 అంశాలు వచ్చేసి అలా. నేను అనుకున్న 4 కాదు, మీరు అనుకున్న 4, నేను అనుకున్న 4 సమానమైన. అంటే ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ప్రశ్న. క్రైస్తవులు అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకము. దానిలో ప్రశ్న. అది కాకుండా ఇంకో ప్రశ్న మీరు అడగకపోని. క్రైస్తవులు ముఖ్యంగా ఏ అలంకరణకు ప్రాధాన్యత ఇవ్వాలి? అంతే, మనకు కావాల్సిన పాయింట్.
ఓకే, అలా ఉంటాయండి ప్రశ్నలు. పెద్ద కష్టమే ఉండదు, మీరు విపరీతంగా ఆలోచించద్దు. రిఫరెన్స్లు మాత్రం నేను ఒక్కొక్క ఎగ్జామ్కి 200 రెఫరెన్స్లు ప్రిపేర్ అయ్యేవాడిని. 160 వరకు గుర్తుండేవి నాకు, 40 మర్చిపోయేవాడిని. మీకు సింపుల్గా 4 ఇచ్చా పాఠానికి. నేను ఎగ్జామ్ రాసేటప్పుడు పాఠానికి 10 రెఫరెన్స్లు పెట్టేవాడిని. మీకు 4 ఇచ్చా, కష్టమేమి కాదు. ఇప్పటి నుంచి ఎన్ని రోజులు ఉంది ఎగ్జాము? అదో 15, ఇదో 25 రోజులు ఉంది. రోజుకి ఒక్క పాటలో 4. నేను పేపర్ ఎప్పుడు ఇచ్చాను? క్రితం ఆదివారం ఇచ్చా పేపర్. అయ్యో 15 పోనీ ఈరోజు 27 అంటే ఇవాళ అవ్వలేదు కదా. సరే 15, 16, 17తో మనకి ఎగ్జామ్స్ అవుతాయి కదా. 17 to 27 లెక్కేసుకున్నా మీకు ఎన్ని రోజులు వచ్చింది? 20 రోజులు. రోజుకి ఒక పాట, 4 రెఫరెన్స్. పెద్ద కష్టమేమి. నేను ఇచ్చింది 20. ఎగ్జామ్ రెఫరెన్స్తో ఇచ్చింది 20. రోజుకి ఒకటి 4 రెఫరెన్స్లు పెద్ద కష్టం కాదు. మీరు ఆ రెఫరెన్స్ బాగా బట్టి పెడితే మీరు ఇలా నిలబడి పాఠం చెప్పేటప్పుడు అసలు చాలా సింపుల్గా చెప్పడం అనేది జరుగుతుంది. మనం పాఠంలో వెళ్ళిపోదాం. పాఠం ఏం చెప్పారు మీకు? ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే విసర్జించవలసినవి మనం నేర్చేసుకున్నాం, చంపవలసినవి ఈరోజు మనం నేర్చుకున్నాం. ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే చంపవలసిన దానికి మీకు అర్థం అవడానికి, శారీరక జీవితంలో ఎదగాలి అంటే చంపవలసినవి ఏమున్నాయి? శారీరక జీవితంలో ఎదగాలి అంటే విసర్జించవలసినవి ఏంటి? శారీరక జీవితంలో కరెక్ట్గా ఎదగాలి అంటే విసర్జించవలసిన పదార్థాలు 3 అని చెప్పారు. చర్మం ద్వారా, మలమూత్రాల ద్వారా విసర్జించవలసిన కరెక్ట్గా విసర్జిస్తే శారీరక ఎదుగుదల సూపర్గా ఉంటుంది. అలాగే ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే విసర్జించవలసింది ఏంటి? మీకు ఆ రోజు 16 చెప్పాను. సమస్తమైన ప్రతిదానికి సమస్తమైన వస్తుంది. సమస్తమైన అసూయ, సమస్తమైన దుర్మార్గం అని ఆ రోజు పాట మీకు యూట్యూబ్లో ఉంది, ఒకసారి కావాల్సిన వాళ్ళు వినండి. అదేవిధంగా శారీరక జీవితంలో మనం ఎదగాలి అంటే చంపవలసినవి ఏంటి? అదేంటంటే మన శారీరక జీవితంలో ఎదగడానికి మనం చంపుతామా? జ్వరం వచ్చింది, పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసి చంప అవతల వారేస్తారు అంతే. మన బాడీ ఎర్ర రక్త కణాలు ఫైట్ చేయలేనప్పుడు దానికి ఊతం ఇవ్వడానికి ట్యాబ్లెట్ వేస్తే ఇవి మన కొన్ని కణాలు కూడా చంపేస్తాయి పూర్తి. ఉదాహరణకి మనం కలుపు మొక్కలు తీస్తాం ఈ రోజుల్లో, కొంచెం అయిన తర్వాత మనకు తెలియకుండా కొన్ని ఏం పీకేస్తాం, మంచి మొక్కలు పీకుతాం. మొక్కజొన్న చేతి దొయ్యి వేసేటప్పుడు, అంతకు ఇప్పుడంటే దొయ్యి వేయట్లేదు కానీ దొయ్యి వేసేటప్పుడు మనకు తెలియకుండానే మన మొక్కలు కొన్ని అయిపోతూ ఉంటాయి. ఏమనిపిస్తుంది అంటే పోనీ ఇది పోతే పోయింది, పక్కన 2 గంటలు వేస్తుంది అనుకుంటాం. అలాగే మనం ట్యాబ్లెట్ బాడీలోకి వేస్తే అది చెడు క్రిములను చంపడంతో పాటుగా కొన్ని మన బాడీలో ఉన్న కణాలను కూడా చంపేస్తుంది. అందువల్ల మనకి ఏమైందంటే ట్యాబ్లెట్ వేసుకున్న వెంటనే కొంచెం నీరసంగా అనిపిస్తుంది. మన శారీరక జీవితం ఎదగాలి అంటే చంపవలసింది ఏంటంటే సూక్ష్మ క్రిములను చంపాలి. అలాగే ఆత్మీయ జీవితంలో మనం మానసిక జీవితంలో మనం బాగా ఎదగాలి అంటే చంపవలసింది ఏంటి? ఒత్తిడిని చంపేయాలి. గుర్తుంచుకోండి, ఒత్తిడిని చంపేస్తే మానసిక జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి ఎక్కువైపోతే ఏమైతే తెలుసుగా మీకు? ఏమైపోద్దండి, ఈ మధ్యలోంచి రాలుకుంటూ వెళ్ళిపోతుంది, ఇక్కడ వరకు వెళ్ళి ఆగుతాయి. దీనివల్ల అంటారు బుర్ర హీట్ ఎక్కువైపోయి ఏం చెయ్యాలో తెలియక చల్లదనం కోసం ఇంటికి ఓడగొట్టేసుకుంటారు. మీకు తెలుసు ఉగాది టైంలో వేప చెట్టు ఏం చేస్తుంది? దాని దగ్గర ఉన్న అమ్మ కుర్చీ అడ్డు వేసుకోమ్మా, దాని దగ్గర ఉన్న ఆకులు మొత్తాన్ని ఓడగొట్టేసి కొత్త ఆకుల్ని వదిలించుకో. అదొక సిస్టమ్. కానీ మన బాడీ కూడా ఏం చేస్తుందంటే హీట్ భరించలేక ఒత్తిడికి గురైపోతాడు మనిషి. ఏం చేయాలో తెలియక జుట్టు రాలిపోతుంది. కాబట్టి మానసిక జీవితం కరెక్ట్గా ఉండాలంటే చంపవలసింది ఏంటంటే ఒత్తిడి. ఎప్పుడైతే నువ్వు ఒత్తిడికి గురవుతుందో గుర్తుంచుకోండి, బ్రెయిన్ ఒత్తిడికి గురవుతుందంటే టోటల్ బాడీ గురైపోతుంది. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే చంపవలసింది, మానసిక జీవితంలో ఎదగాలి అంటే చంపవలసింది ఒత్తిడి, శారీరక జీవితంలో ఎదగాలి అంటే చంపవలసింది మన బాడీలో వెళ్ళే సూక్ష్మజీవులు. ఉదాహరణ కరోనా టైంలో మనం ఏం చేసామంటే వ్యాక్సిన్ కూడా వేసుకున్నాం, అంటే భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో మనల్ని తాకకుండా ఉండడానికి. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి అంటే
చంపవలసినవి ఏమిటి? ఒకటి ఒకటి నేను చెప్తాను, మీరు చక్కగా రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి, వినగలిగిన వాళ్ళు వినండి. ఇది మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన పాఠాలు. మొత్తం 7 పాఠాలు వస్తాయి మీకు. ఇది 4వ భాగం అనుకుంటండి. 4వ భాగమేనా? మొత్తం మీకు 3, 4 చెప్పడం అనేది జరిగిన తర్వాత పాఠ సంగతి తర్వాత చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక చూడండి, 8వ అధ్యాయం 13వ వచనం. ఏమైంది? పడిపోయింది, పడిపోబోతుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. పాఠం పేరు ఆత్మీయ జీవితంలో ఎదగడానికి చెప్పవలసినవి ఏవి? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల మీరు చావవలసిన వారే ఉందురు, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు. మరొకసారి చదువుతాను, చూసుకోండి. 8వ అధ్యాయం 13వ వచనం. శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల మీరు చావవలసిన వారే ఉందురు, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు. అర్థమైంది కదండి? శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల మీరు చావవలసిన వారై ఉందురు. తర్వాత అండి, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల. మనం ఏం చేయాలంట? మన ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే, ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే ఆత్మచేత, మన ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ఇంతకీ శరీర క్రియలు అంటే ఏంటి? ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే చంపవలసినవి ఏవి? పాఠం. ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే ఇక్కడ ఏం చెప్పాడంటే, మీలో ఉన్న ఆత్మచేత మీ శరీర క్రియలను చంపాలి. ఇంతకీ శరీర క్రియలు అంటే ఏంటి? మీకు అర్థమవుతుంది నేను చెప్పిన పాఠం. తల్లి కుర్చీ ఒకటి వేసుకోమ్మా, అది తగిలితే కింద పడిపోతారు, బొక్క బారులు పడిపోతారు. పోనీ ఈ అట్ట ఏంటి? అది ఓకే అండి. ఆత్మచేత శరీర క్రియలను చంపవలను. తర్వాత చదవండి, మరొకసారి రిఫరెన్స్ పూర్తి చదువు, మీకు బాగా 8వ అధ్యాయం 13వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. తర్వాత రెడీగా ఉండండి, కృష్ణ పాఠం చెప్తాడు. ఈరోజు నీదే పాఠం, 4వ వారం. మీకోసం మేమందరం ఎదురు చూస్తున్నాం. మరి మరొకసారి, శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఇందురు. అంటే శరీరానుసారంగా ప్రవర్తించినా ప్రవర్తించకపోయినా మనిషి అనేవాడు చచ్చిపోతాడు. ఈ చావు దేని గురించి? ఆత్మీయ మరణం గురించి చెప్తున్నారు. శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల మీరు ఆత్మీయంగా చనిపోతారు. ఆత్మచేత శరీర క్రియలను అని చూడండి, శరీర క్రియలను శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. మీ ఆత్మ జీవించి ఉండాలి అంటే శరీర క్రియలను ఆత్మచేత చంపాలి. ఇప్పుడు మనం జీవించి ఉండడం అంటే అర్థం ఏంటంటే, ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉండాలి అంటే శరీర క్రియలను చంపాలి. దేంతో చంపాలి అంటే ఆత్మతో చంపాలి. శరీర క్రియలకి పర్యాయ పదం ఏంటంటే, శరీర క్రియలకు పర్యాయ పదం ఏంటంటే శరీర కార్యములు. ఒకసారి చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, గలతీయులకు రాసిన పత్రిక పౌలు గారు గలతీ పట్టణంలో క్రైస్తవుల పత్రిక రాస్తూ చెప్తున్న మాట. పాఠం పేరు ఏంటంటే, ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే చెప్పవలసినవి ఏవి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులకు పిలువబడితిరి, అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులు. ఇక్కడ ఏమన్నాడంటే శారీరక క్రియలు. శారీరక క్రియలు మనకు రోమీయులకు రాసిన పత్రికలో కూడా ఏమొచ్చింది? మనకి శారీరక క్రియలు ఇచ్చింది, శరీర కార్యాలను రాలేదు. గుర్తుంచుకోండి, మీకు అర్థమవడానికి చెప్తున్నాను నేను.
ఇక్కడే రాయబడింది ఏంటంటే 5:13లో కూడా శారీరక క్రియలను హేతువు చేసుకోవద్దన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 13వ వచనంలో కూడా ఆత్మ చేత శారీరక క్రియలను చంపాలి అన్నాడు. మరి శారీరక క్రియలు అంటే ఏంటో 19వ వచనంలో ఉంది. శారీరక క్రియలు అంటే ఏంటో 19వ వచనంలో చూడండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమన్నాడంటే శారీరక కార్యములు, శరీర కార్యములు అన్నాడు. ఇప్పుడు శరీర కార్యములన్నా శారీరక క్రియలన్నా రోమిలికి రాసిన పత్రికలో చెప్పిన శారీరక క్రియలు అన్నా ఒకటైనా కదా? ఒకటి. ఇప్పుడు శరీర కార్యాలను చంపితే మన ఆత్మ జీవించి ఉంటుంది. ఏంటా శరీర కార్యాలు చూసుకోండి. స్పష్టమై ఉన్నవి అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం. 3 వేరు అండి, ఒకటేనా? కొంచెం దగ్గర అర్థంలో వస్తాయా? దగ్గర అర్థంలో వస్తాయండి. జారత్వము, అపవిత్రత, కాముకత్వము. ఈ 3 ఒకే అర్థంలో వచ్చినప్పటికీ వేరే 3 వేరే. జారత్వం అనేది వేరే, అపవిత్రత అనేది వేరే, కాముకత్వము అనేది వేరే. జారత్వము, అపవిత్రత, కాముకత్వం. మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3. ఈ 3కి ఏం చేయాలి? చంపేయాలి. చంపేస్తేనే మన ఆత్మీయ జీవితం అనేది ఎదుగుతూ ఉంటుంది. ఇవి ఎప్పుడైతే మనం చంపకుండా మనం పెంచి పోషిస్తూ ఉంటామో మన ఆత్మీయ జీవితం ఎదగదు. ఉదాహరణ ఇక్కడ కూర్చున్న మనలో ఎవరైనా 1వ తరగతి మా సత్యగాడు బట్టలు వేసుకొచ్చారనుకోండి, ఏమనుకుంటాం మనం? వాడికి మనసు ఎదగలేదు, ఏమి ఎదగలేదు అని అనుకుంటాం. మన ఆత్మీయ పరిస్థితి కూడా వీటిని విసర్జించకపోతే దేవుని దృష్టిలో అలాగే కనపడుతుంది. చంపవలసినది ఏంటంటే మొదటిది జారత్వము, అపవిత్రత, కాముకత్వం. మీకు చిన్నగా కనపడతాయి కానీ ఈ పెద్ద ఘోరాలండి. పెద్ద బడా భక్తులే ఏమైపోయారంటే బొక్కబారులో పడిపోయారండి. ఒకళ్ళు చెప్పండి. బడా బోధకులే అంటే నేను చెప్పేది మన బోధకుల గురించి కాదు. బైబిల్లో ప్రపంచంలోకి వెళ్ళొద్దు. దావీదు గారు పడిపోయాడు, సొలొమోన్ గారు పడిపోయారు, సంసోన్ కూడా పడిపోయారు. ఆషామాషి విషయాలు కాదు ఇవి. వీటిని చంపకపోవడం వల్లైనా వాళ్ళు అలా అయింది. కాబట్టి మీరు అందరూ చంపవలసింది ఫస్ట్ ఏం చెప్పాడంటే ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు. ఆత్మీయ జీవితం మనం బాగా ఎదగాలి అంటే ఫస్ట్ మనం చంపవలసింది ఏంటంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము. జారత్వము, అపవిత్రత, కాముకత్వం. తర్వాత చూడండి 4వది విగ్రహారాధన, అభిచారము, ద్వేషం. నేను మీకు చిన్న మొక్కలుగానే చెప్తున్నాను. ఇది మనం ఒక్కొక్కటి నేర్చుకుంటే ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క గంట నేర్చుకోవచ్చు. సింపుల్గా ఈరోజు చంపవలసిన 15 చెప్పి ముగించేస్తాను. నెక్స్ట్ విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. మొత్తం ఎన్ని వచ్చినాయి అంటే మనకి 15 వచ్చినాయండి. ఈ 15 మనకు చంపాలని మనకు తెలియాలి అంటే ముందు మనం ఏం చేయాలంటే ఈ 15 లక్షణాలను చిన్న పేపర్ మీద రాసుకుని ప్రతి ఉదయం అది పడుకునేటప్పుడు ఒక్కసారి రివిజన్ చేసుకుంటూ ఉండాలి. ఆత్మీయ జీవితం ఎదగాలి అంటే విసర్జించవలసిన మన మలమూత్ర చెమట విసర్జన మనం ఏం చేయవసరంలా. ఆటోమేటిక్ సిస్టమ్ ఇచ్చాడు దేవుడు బాడీకి. ఆటోమేటిక్ సిస్టమ్ అయినా మనం ఏం చేయాలా? ఏం అసలు ఆటోమేటిక్ సిస్టమ్ బ్రెయిన్కి ఇచ్చేసాడు. కానీ ఆత్మీయ జీవితం ఎదగాలి అంటే ఖచ్చితంగా మనం నేర్చుకుని తీరాల్సిందే, బట్టి తీరాల్సిందే. ప్రతిరోజు వాటిని గుర్తుకు తెచ్చుకొని తీరవలసిందే. ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే మొట్టమొదటిది ఏం చేయాలంటే విసర్జించవలసిన వాటిని విసర్జించాలి. అది అయిపోయింది పాఠం. ఇప్పుడు చంపవలసిన ఎన్ని ఉన్నాయండి? 15 ఉన్నాయి. విసర్జించవలసిన ఎన్ని ఉన్నాయంటే 17 ఉన్నాయి. ఆ రోజు మీకు చెప్పాను. చంపవలసిన ఎన్ని ఉన్నాయంటే 15. బాగా బట్టి పట్టండి, చిన్న పేపర్ మీద రాసుకుని అప్పటికప్పుడు మీరు చూసుకుంటూ ఉంటే మీకు ఈ 15లో ఏదన్నా తేడా ఉందనుకోండి, అమ్మో ఇది నన్ను ఏం చేస్తుందంటే నా ఆత్మీయ జీవితం ఎదగకుండా చేస్తుంది. కాబట్టి దీన్ని నేను ఏం చేయాలంటే చంపేయాలి. దీన్ని చంపేస్తే కానీ నేను ఎదగలేను. మన బాడీలోకి మలేరియా, టైఫాయిడ్ ఏదో వెళ్ళినా నువ్వు బలమైన ఆహారం తీసుకుని అన్ని రకాలు తీసుకుని ఏమైంది? మంచం మీదే ఉంటావు. నుంచుంటే కాళ్ళు నొప్పులు వస్తాయి, నడిస్తే కళ్ళు తిరిగి కింద పడిపోతావు. అలాగే ఉంటుంది మన ఆత్మీయ జీవితం. కాబట్టి చంపవలసిందని ఏం చేయాలంటే చంపేసేయాలి. చంపలేదు అంటే మనకి తేడా తెలిసిపోతుంది మన ఆత్మీయ జీవితం ఎలా ఉందని. ఇదే విషయాన్ని కొలసీ పత్రికలో పౌలు గారు రాస్తే చెప్పిన మాట చూడండి. 3వ అధ్యాయం 5వ వచనం.
కొలసీలకు రాసిన పత్రిక 3:5 కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా ఇక్కడ కూడా సేమ్ అయ్యే మాటలు చెప్తున్నారు చూడండి. జారత్వము, అపవిత్రత, కాముకత్వము. ఇది చాలా ప్రమాదం ఉంటుంది. కరోనా వైరస్ వల్ల అయినా మనిషి బతుకుతున్నాడు, కానీ దీనివల్ల అయితే మాత్రం చచ్చిపోతాడండి. ఆత్మీయ జీవితం ఏమైపోద్ది అంటే చచ్చిపోతుంది. బడా బోధకులు ఎవరు పడైపోయారంటే సొలొమోను గారు ఎంత భక్తుడండి అయిపోయాడు. దావీదు గారు కూడా, దావీదు గారి జీవితంలో మచ్చదే కదండి, అంత భక్తుడండి. తర్వాత ఈయన ఎవరు? సంసోన్ గారు. వీళ్ళకి కూడా తెలుసు అంటారా తెలియకంటారా? కానీ ఆత్మీయ జీవితంలో వీళ్ళు దీన్ని ఏం చేశారంటే చంపలేకపోయారు. వాళ్ళకి తెలియలేదు, మనం తెలుసుకున్నాం. కాబట్టి వీటిని మూడింటిని ఏం చేయాలంటే చాలా ప్రమాదం అండి. ఈ మూడు వీటిని ఏం చేయాలంటే చంపేయాలి. జారత్వము, కాముకత్వము, అపవిత్రత. ఈ మూడు మనలోకి రాకుండా ఉండాలంటే మనం చేయవలసిన ఒక్క మాట యేసుక్రీస్తు చెప్పాడు. చెప్పండి. ఈ మూడు మోహపు చూపు. యేసుక్రీస్తు గొడవంతా లేకుండా ఒక మొక్కలో చెప్పాడు. మోహపు చూపు వ్యభిచారంతో సమానం. దీన్ని స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి అంటే కాముకత్వం కానీ, జారత్వం కానీ, అపవిత్రత కానీ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి అంటే చూపు. కాబట్టి యేసుక్రీస్తు ఏం చెప్పాడు అంటే మోహపు చూపుని చంపేది. ఈరోజు బోధకులు ఏం చెప్తున్నారంటే మోహపు చూపు చూడనోడు ఎవడున్నాడు, తీసుకురండి నా దగ్గరికి అని అడుగుతున్నాడు. తప్పు కదండి అది. అంటే యేసుక్రీస్తు ఏం చెప్పాడు? చూస్తే వ్యభిచారంతో నేరవరా అన్నాడు. అంటే అర్థం ఏంటి? చూడమని చూడొద్దని, చూడొద్దని. చూస్తే ఆత్మీయ జీవితం చచ్చిపోద్దని అర్థం అని అంటారు కదంట. కొలసీ పత్రిక మళ్ళీ చదవండి, అది 3:5. జారత్వము, అపవిత్రత, కాముకత్వము. ఈ మూడు ఆల్రెడీ మన దాంట్లో వచ్చేసినాయి. దేంట్లో వచ్చేసినాయి? శరీర కార్యాలను గలతీ పత్రికలో వచ్చేసినాయి. కాబట్టి మళ్ళీ వీటిని లెక్కేయట్లేదు నేను. అక్కడికి మనకు 15 వచ్చినాయి. ఎక్కడికి? అక్కడ 15 వచ్చినాయి. 16వదండి దురాశ, 16వది. 3వది ధనాపేక్ష, 17వది. ధనాపేక్షను ఏం చేయమంటున్నాడు? నేను చెప్పింది కాదు, బైబిల్ గ్రంథంలో ఏం చేయమన్నాడు? ఈయన సింపుల్ గా తేల్చేస్తాడు. ఏమని? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, దురాశ, ధనాపేక్షను చంపివేయుడి. మీ ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే వీటిని ఏం చేయాలి? చంపేది. 15 అక్కడ ఉన్నాయి. 16 దురాశ, 17వది ధనాపేక్ష. వీటన్నిటిని ఏం చేయమన్నాడంటే చంపి వేయమన్నాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే వీటిని దురాశ అంటే, దురాశ అంటే ఆశకు వ్యతిరేక పదమే దురాశ. అవునండి. దురాశ మన లోకంలో లోకోక్తి ఏంటంటే దురాశ దుఃఖమునకు చేయండి. కాబట్టి ఆశ ఉండటం తప్పు కాదు, దేవుడు మనకి ఇచ్చిందే. అండి మన భార్య మనకు ఆశపడొచ్చండి, వేరే వాళ్ళ భార్యకి మనం ఆశపడదు. మన పొలానికి మనం ఆశపడచ్చు, మన కష్టంగా మనం ఆశపడవచ్చు. కానీ పక్క వాళ్ళ దానికి అది దురాశ. బాగా గుర్తుపెట్టుకోండి. దురాశ, ధనాపేక్షను కూడా ఏం చేయాలంటే చంపేసేయాలి. అసలు చంపకపోతే నేను చంపేస్తుంది అది. దానికి కూడా ఉంది మీకు ఏమని? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దీనిని ఆశించి తమను తామే విశ్వాసం నుంచి తొలగిపోయి తమను తామే పొడి చేసుకున్నారు. ఇలా మనం ఒక ఈ 15 గురించి చెప్పుకోవాలంటే 15 పాఠాలు వస్తాయి. మీకు సింపుల్గా చంపవలసినవి మాత్రం ఈరోజు చెప్తాను. సామెతల గ్రంథం చూడండి, 7:26. ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. సామెతల గ్రంథం 7:26. సామెతల గ్రంథం 7:26. అది గాయపరిచి ఏది చదవండి. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు ఏదది? జారస్త్రీ అంటండి. మళ్ళీ మళ్ళీ మనకి కనెక్ట్ అయిందండి ఇది. జారత్వము, కాముకత్వము, అపవిత్రత. జారస్త్రీ మళ్ళీ చదువు ఒకసారి. అది గాయపరిచి ఏది గాయపరిస్తుంది అంట? మన కాముకత్వం ఉన్న, అపవిత్రత ఉన్న, జారత్వం ఉన్న మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తుందండి? అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు. అనేకులు అంటే అర్థం ఏంటి? దాంట్లో ఇరుక్కున్నాడు అంటే అయిపోయినట్టు, చేసేది ఏమీ లేదు. సొలొమోను గారిని పడద్రోసేసిన బయటికి రాలేపోయాడు. దావీదు గారు అయిపోయాడు. ఆయన ఎవరు? సంసోను ఎంత బలవంతుడండి.
సింహాన్ని అటు చెయ్య ఇటుకు చెయ్య నోట్లో పెట్టి చీల్చినోడు. కానీ దీన్ని ఏం చేశాడంటే చంపలేక పోయాడు. అది పడద్రోసి గాయపరిచిన వాళ్ళు అనేకులు. మనకు ముగ్గురే కనబడతారు బైబిల్ గ్రంథంలో. ఇంకా చూస్తే చాలా మంది మనకి లోకంలో ఉంటారు. తర్వాత అది ఏం చేస్తుందండి? అది చంపేస్తుందంట. దేన్ని చంపేస్తుంది? ఆత్మీయ జీవితాన్ని చంపేస్తుంది. శారీరకంగా బతికే ఉంటాడు మనిషి, ఆత్మీయ జీవితాన్ని చంపేస్తుంది. లెక్కలేనంత మంది. అది సరిపోతుంది. దాని ఇల్లు పాతాళమునకు పో. మరి మీకు సామెతల గ్రంథం 7వ అధ్యాయం మొత్తం అంతా కూడా అదే ఉంటది. మీరు 24 చూస్తే మీకు అర్థమైంది. ఎవరో చూద్దాం. 24. నా కుమారులారా చెవియొగ్గుడి, నా నోటి మాటలను ఆలకించుడి. చూడండి, దేవుడు చెప్తున్నాడు, జార స్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకము. మానసిక జీవితం కూడా పాడైపోద్ది అనమాట. అయితే మనసు అటు వెళ్తే ఆటోమేటిక్గా ఆత్మ తొలగనీయకము. 27 వరకు చదువు. దారి తప్పి అది నడిచి త్రోవలలోనికి పోకుము. అది చూడండి, గాయపరిచి. ఏది గాయపరిచింది? గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు. అది చంపిన వారు లెక్కలేనంత మంది. 27 కూడా చదువు. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము. ఇప్పుడు చెప్పండి, పాతాళమునకు పోవు మార్గం అంటే చాలా మంది మరణకరమైన రోగం అంటారు. అంటే ఇక ఆ రోగం వస్తే ఇక 4-5 రోజులు 5 రోజులు డాక్టర్ గారు చెప్పేస్తారు. ఏమని? ఇంకో 2 నెలలు ఉంటాడమ్మా, 3 నెలలు. దానికి ముందు ఉంటుందంటే ముందు రోజులు లెక్క పెట్టుకోవడం. మనం ఇంకెన్ని రోజులు ఉంటాడు, ఇంకెన్ని రోజులు ఉంటాడు, ఇంకెన్ని రోజులు ఉంటాడు, ఇంకెన్ని రోజులు ఉంటాడు. అలాగే ఈ జారత్వము, కాముకత్వము, అపవిత్రత అనేది మనం మనసులో కానీ శరీరంలో కానీ ఆత్మీయ జీవితంలో కానీ ఉంది అంటే మనం ఏంటి? మన ఆత్మీయ జీవితాన్ని రోజులు లెక్క పెట్టుకోవడం. చచ్చిపోయే రోజు మన ఆత్మ చచ్చిపోయి ఉందండి. మన శరీరాన్ని విడిసే రోజు మన ఆత్మ చచ్చిపోయి ఉంది. ఎక్కడికి వెళ్తుంది? కాబట్టి ఆత్మీయ జీవితం ఎప్పుడు ఎదుగుతూ ఉండాలి అంటే చంపవలసిందని ఖచ్చితంగా చంపాలి. ఏమంటే ఒక్కరోజు బాత్రూమ్కి వెళ్ళకపోయినా పెద్ద ఇబ్బంది కాదు. కానీ టాయిలెట్ ఒక్కరోజు వెళ్ళకపోతే ఏమవుదండి? ఒక్కరోజు చెమటను విసర్జించకపోయినా ఏం కాదు. అంత ప్రమాదమా? ప్రమాదమేనే కాదా? మరి విసర్జించవలసిన వాటిని విసర్జిస్తున్నప్పుడు చంపవలసిన వాటిని కూడా చంపాలి. కరెక్ట్గా మనకి మంచి రోగం ఒకటి వచ్చిందనుకోండి, కరెక్ట్ మెడిసిన్ పడలేదనుకోండి, చచ్చిపోతాడు మనిషి. ఏమండి? అలెగ్జాండ్రే దోంగుడితే మలేరియా జ్వరం వస్తే చచ్చిపోయాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితం చచ్చిపోకుండా ఉండాలి అంటే చంపవలసిందని ఖచ్చితంగా చంపాల్సిందే. ఇది చంపకపోతే మీ ఆత్మీయ జీవితం అసలు ఎదగదండి. మీరు ఎన్ని దేవుని కార్యాలన్నా చేయండి, ఆత్మీయ జీవితం ఏమవుతుందో ఉంటుందంటే దేవుని దృష్టిలో చనిపోయే ఉంటుంది. 7:23 చూడండి. అదే సామెతల గ్రంథం 7:23 వచ్చింది. తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఈ జారత్వము, అపవిత్రత, కామకత్వం, మోహపు చూపు, వ్యభిచారం అనేది తనకు ప్రాణహానికరం. అంటే తన ప్రాణం పోతుందని తెలియక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు. దీని జోలికి వెళ్ళేవాడు పరిస్థితి ఏంటంటే, ఉరి అంటే పైన బోను ఒకటి పెట్టారు, దాని పక్షి త్వరపడినట్లుగా వీడు ఏం చేస్తున్నాడంటే అక్కడికి వెళ్తున్నాడు. 22 చదవండి. పశువు వదకు పోవునట్లు పరుల చేతికంటే ఈ లక్షణాలు మనకుంటే వీటిని మనం చంపకపోతే ఉరి యొద్దకు వెళ్ళే పక్షిలాగా, వదకు పోబడిన పశువులాగా. ఉరి యొద్దకు వెళ్ళే పక్షి పరిస్థితి ఏంటంటే ఏమవుదా? ఉరి యొద్దకు పక్షి వెళ్తే సాయంకాలానికి కూర అయిపోద్ది. అంతేగా మరి. గొర్రెపోతు కానీ మేకపోతు కానీ వదకు తీసుకెళ్తున్నారు, సాయంకాలం ఏమైపోద్ది? అది కూడా కూర అయిపోద్ది. అలాంటి పరిస్థితి మనకి వస్తుంది. 7వ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మీరు చదివితే ఎందుకు చంపాలి అనేది మొత్తం క్లియర్గా మనకి ఉంది. మొత్తం ఎన్ని వచ్చినాయండి మనకి? 17 వచ్చినాయి. దాంట్లో ధనాపేక్షను చంపివేయడి. చంపకపోతే అది నిన్ను ఏం చేస్తుంది అంటే
చంపేస్తుంది. వైరస్ని ఎలా చంపుతున్నామో అలాగే ధనాపేక్షను దురాశను చంపవలసిన వారమై ఉన్నాను. కొలసీ పత్రిక 3:5 కొలసీ పత్రిక 3:5 ఇందాక చదివిందేనండి మీరు. ధనాపేక్షను దురాశ అనేది కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ ధనాపేక్షను చంపివేయుడి. చంపకపోతే అది మనల్ని చంపేస్తుంది. ఈ ధనాపేక్ష పరిస్థితి ఎలా ఉందో 1 కొరింథీ పత్రిక 6:9 చూడండి. 1 తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 6:9. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఇందాక చెప్పాడు చూసారా ఉరి. ఈ ఏ ఉరి? అబ్బాయి జోలికి కానీ అమ్మాయిల జోలికి కానీ వెళితే కామకత్వము, అపవిత్రత, జారత్వము కలిగిన వాడు ఎక్కడికి వెళ్తాడని చెప్పింది ఇందట. ఉరి వద్దకు వెళ్ళే పక్షిలాగా వెళ్తాడని చెప్పబడింది. అలాగే ఇది కూడా చూడండి. కొంచెం వెనక్కి జరుగు. ధనాపేక్ష ఉన్నవాడు కూడా ఎక్కడికి వెళ్తాడంట? ఉరిలోకి, శోధనలోనికి, అవివేకయుక్తములైన హానికరములైన అనేక ఈ ధనాపేక్ష నీకు ఉందంటే ఆటోమేటిక్ ఏమొచ్చేస్తుందంటే అనేకమైన దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను బాబోయ్ నాశనములోను ముంచేయటం అంటే ఏమవటమే ఉండదు. నష్టములోను నాశనములోను ముంచివేయును. 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కాబట్టి దీన్ని ఏం చేయాలి? మనం చంపేయాలి. మీకు శారీరక జీవితంలో ఏదైనా రోగం వస్తే చంపడానికి చాలా మందులు ఉన్నాయి. ఆత్మీయ జీవితంలో చంపవలసినవి ఏంటో మనకు అర్థమైంది. వీటిని చంపాలి అంటే ముందు కూడా చూపిస్తాం మీకు. సామెతల గ్రంథం చూడండి 1వ అధ్యాయం 2వ అధ్యాయం. చంపవలసిన ప్రతిదీ మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందండి? చంపకపోతే ఉరి యొద్దకు చంపడానికే మనల్ని తీసుకెళ్తుంది. మనం బలేయడానికి తీసుకెళ్తుంది అనమాట. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1, 2, 3 వచ్చిన. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1, 2, 3 వచ్చిన. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకునే ఎడల జ్ఞానమునకు నీ చెవి యొగ్గి 3 వరకు చదువు. జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని అలా 16 వచనాల వరకు చూసుకుంటే అయితే 16 వచనం చూడండి. ఇందుకు ఈ 15 వచనాల సారం ఏంటి? మీరు చదివారు 4 వచనాలు. ముందేంటి? ఆత్మీయ జీవితంలో చంపవలసి మనం ఎదగడానికి చంపవలసిన ఏంటి అర్థమైంది. 17 వీటిని చంపడానికి ముందేంటి చదివారు కదా? ఏంటది? ఏంటి చెప్పండి. ముందేంటి? ఇంకా సార్ చూడండి పని మీరే చెప్పండి. టైం ఇస్తా. ఈ 15 వచనాలు సారం ఒక ముక్కలో చెప్పమంటున్నా. ఆత్మీయ జీవితంలో మనం ఎదగడానికి చంపవలసిన 17 చెప్పారు. కామకత్వము, జారత్వము, అపవిత్రత, దురాశ, ధనాపేక్ష చంపేయాలన్నారు. చంపడానికి శారీరక జీవితంలో ఎదగాలి అంటే వైరస్ని చంపడానికి మందులు ఉంటాయి. అలాగే ఆత్మీయ జీవితంలో ఎదగడానికి చంపవలసిన మందు ఏంటండి? మందు దేవుని మాటల ప్రకారం జీవించాలంతే. దేవుని ఆజ్ఞలను పాటిస్తూ జీవించడమే దీనికి మందు. ఎప్పుడైతే ఆజ్ఞలు మీరుతూ ఉంటావో ఫస్ట్ రిఫరెన్స్ అందుకే నేను 1, 2, 3 చదివించాను మిమ్మల్ని. మిగిలిన నేను చదివించలా. డైరెక్ట్గా 16లోకి అన్నా నేను. డైరెక్ట్గా 16లోకి వెళ్ళండి. 16 మరియు అది జార స్త్రీ నుండి ముదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి. అమ్మయ్య, మనం రక్షించేది ఏంటండి? దేవుని వాక్యము. కాబట్టి ప్రతి ఆదివారం చర్చికి మానకుండా రమ్మనేది ఎందుకు అనుకుంటున్నారు మిమ్మల్ని? మెడిసిన్ ఎక్కడ దొరుకుతుందంటే ఇక్కడ పాటలు కూడా పెట్టాను. మీరు ఇందాక కొంతమంది రాలేదు కానీ ఇది ఆత్మకు వైద్యం చేసే
ఆత్మీయ వైద్యశాలే. ఇప్పుడు ఆత్మీయ వైద్యం జరుగుతుందండి, జరుగుతుంది. ఇప్పుడు చంపాల్సిన వాటిని చంపడం అంటే ఏంటి? వాక్యాన్ని బాగా చదువుకోండి, వాక్యాన్ని హత్తుకోండి, వాక్యాన్ని నేర్చుకోండి, దేవుని మాటలు మేరకుండా బ్రతకండి. అప్పుడు ఏం చేస్తాయండి? ఈ వాక్యం నేను ఏం చేస్తుందంట? జారస్త్రీ దగ్గరికి వెళ్ళకుండా, ఉరి యొద్దకు వెళ్ళకుండా, వధ యొద్దకు వెళ్ళకుండా, ధనాపేక్ష లేకుండా, దురాశ లేకుండా నీకు అవ్వాలి అంటే నువ్వు వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి, అంగీకరించాలి, చక్కగా దాన్ని వంటబట్టించుకోవాలి, దాని మాటల ప్రకారం నువ్వు జీవించాలి. మళ్ళీ ఒకసారి ఇప్పుడు 1, 2, 3 చదవాలి, ముగించేస్తుంది, అయిపోయిందండి. నా కుమారుడా అంగీకరించడం అంటే ఇప్పుడు సరేశ్వరరావు గారు హరిబాబుని చేలోకి వెళ్ళొద్దురా అన్నాడు. ఈరోజు వర్షం బాగా పడుతుంది, కాళ్ళు జాగ్రత్త, చేలోకి వెళ్ళొద్దు అన్నాడు. ఇప్పుడు మా నాన్నే నన్ను వెళ్ళొద్దు అన్నాడు అనుకోండి, నేను వెళ్ళిపోయి కాలు జారి కాలు ఎరగొట్టుకున్నాను. ఏంటి? ఫస్ట్ మళ్ళీ చదవండి. నా కుమారుడా నా మాటలను అంగీకరించి అంటే నేను వెళ్ళి కాలు ఎరగొట్టుకొచ్చుకున్నాడు. అంగీకరించాను, అంగీకరించలేదా అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? దేవుని మాటల ప్రకారం అంటే ఆజ్ఞలను పాటించాలని అర్థం. వివరంగా అర్థం అవడానికి రాశాడు తప్పితే తర్వాత మాటలన్నా ఆజ్ఞలను ఒకటే కదా. ఆజ్ఞలను మాటలు, ఆజ్ఞలను నీ యొద్ద దాచుకోవడం అంటే 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 నేర్చుకోవడం అండి. నేర్చుకున్నప్పుడు దాచుకుంటాం. జ్ఞానమునకు నీ చెవి ఎక్కిన ఎడల హృదయపూర్వకముగా అభ్యసించిన ఎడల అంటే అర్థం ఏంటంటే చెప్పవలసిన వాటిని చంపడానికి ముందేంటంటే దేవుని మాటలు. వీటిని మనం బాగా నేర్చుకుంటే చెప్పవలసిన వాటిని ఆటోమేటిక్గా మనం చంపగలుగుతాం. ఇది మాత్రం చేయకుండా ఉంటే మాత్రం దాన్ని చంపడం మనకి కుదరదు. ఏం చేస్తుందంటే ఉరి యొద్దకు వెళ్ళకుండా, వధ యొద్దకు వెళ్ళకుండా, జారస్త్రీ యొద్దకు వెళ్ళకుండా, ధనాపేక్ష వైపు వెళ్ళకుండా, దురాశ వైపు వెళ్ళకుండా, మీరు ఒక్క 4 రోజులు బైబిల్ చదవకుండా, ఫోన్లో మెసేజ్లు ఏమి వినకుండా ఉండండి, ఆటోమేటిక్గా మీరు చంపవలసిన దేనికో దానికి బ్యాన్స్ అయిపోతారు. 4 రోజులు అంటే చాలా కష్టం అసలు. ఒకరోజు మనం బైబిల్ చదవకపోయినా, వాక్యం వినకపోయినా తేడా వచ్చేస్తుంది మన బాడీ, మన మనసు. కాబట్టి వీటిని ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా దేవుని మాటల ప్రకారం ప్రవర్తించుటే దేవుని మాటల ప్రకారం ప్రవర్తించుటే దేవుని ప్రేమించడం. దేవుని ప్రేమించడం వల్ల, సహోదరుని ప్రేమించడం అంటే ఏంటని నేర్చుకున్నామంటే మనం 10 ఆజ్ఞలను పాటించాలి. కాబట్టి ముందేంటి చెప్పారు కదా, ఇప్పుడు ఆజ్ఞలను దాచుకోమన్నాడు, అంగీకరించమన్నాడు, ఆజ్ఞలను అభ్యసించమన్నాడు. ఇంకా ఏదైనా నీకు కావాలి అంటే నాకు మొరపెట్టమన్నాడు. చూడండి 3వ వచనం, నాకు మొరపెట్టమన్నాడు. ఇంకా నీకేమన్నా ఇబ్బందిగా ఉంటే నాకు మొరపెట్టమన్నాడు. మొరపెట్టడం అంటే ఇంకా నీ వల్ల అవ్వకపోతే నాకు ప్రార్థన చేయి, నేను చూసుకుంటాను అన్నాడు. వెండిని వెతికినట్లు వెతకమన్నాడు, ఏమండి బంగారాన్ని వెతికినట్లు వెతకమన్నాడు, దాచబడిన ధనాన్ని వెతకమన్నాడు. కాబట్టి చంపవలసినవి ఏంటో అర్థమైంది, సింపుల్గా చెప్పేశాను. చంపవలసిన వాటిని చంపడానికి ముందేంటో కూడా మీకు చెప్పడం అనేది జరిగింది. మన మధ్యలో ఉన్న హరిబాబు వచ్చి 2వ పాఠాన్ని వివరిస్తాడు. అందరూ శ్రద్ధగా వినాలని ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే చంపవలసిన వాటిని ఈరోజు ఒక పాఠంగా మీ బైబిల్ గ్రంథం నుంచి నీ పిల్లలకు వివరించాను తండ్రి. విన్నవారందరూ కూడా ఈ 17 లక్షణాలను వారి యొక్క జీవితంలో చంపి ఆత్మీయ జీవితంలో ఎదిగి నువ్వు ఉన్న పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.